శివారాధనలో భస్మధారణ తప్పనిసరి. భస్మధారణ యొక్క ఆధ్యాత్మిక శక్తి చాలా గొప్పది. మరి ఈ భస్మం అంటే ఏమిటి? ఇది ధరించడం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు మనకి ఏర్పడతాయి? దీని యొక్క విశిష్టత, ఆంతర్యం ఏమిటో పరిశీలిద్దాం. స్మృతుల్లో పేర్కొన్న సంప్రదాయాల్ని పాటించేటువంటి స్మార్తులకు భస్మధారణ తప్పనిసరి. భగవదర్పితంగా హోమగుండంలో వేసినటువంటి సమిధలు, నెయ్యి, ఇతర మూలికలు కాలిపోగా మిగిలిన బూడిదనే భస్మం అంటారు. అలాగే దేవుడి అభిషేకం కోసం వాడిన బూడిదని భస్మంగా పంచుతారు. అసలు భస్మ శబ్దానికి గొప్ప అర్థం ఉంది. ఏదైతే పాపాలన్నిటినీ పటాపంచలు చేసి భగవంతుణ్ణి స్మరింపచేస్తుందో అది భస్మమని అర్థం. భా అంటే భస్సనం, నశింపచేయు అని, స్మా అంటే స్మరణం, గుర్తించుకొను అని అర్థం. కాబట్టి భస్మధారణ అనేది దుష్టత్వాన్ని రూపుమాపి దైవత్వాన్ని గుర్తు చేస్తుందన్నమాట. భస్మ శబ్దానికే విభూది, రక్ష అని పేర్లు కూడా ఉన్నాయి. విభూది అంటే ఐశ్వర్యం, సంపద అని అర్థం. ధరించిన వాడికి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి భస్మానికే విభూది అని పేరు. ఇక రక్ష అంటే వివిధ రకాల బాధల నుంచి రక్షణనిచ్చేది అని అర్థం. భస్మం పెట్టుకున్న వారిని అనారోగ్యం నుంచి, అన్ని రకాల దుష్టగ్రహ పీడల నుంచి రక్షిస్తుంది. కాబట్టి రక్ష అనే పేరు కూడా దీనికి సార్థకమే. పాంచభౌతికమైనటువంటి శరీరమే నేను అనేటువంటి భ్రమను వదిలిపెట్టి ఆత్మజ్ఞానం పొందాలని, జనన మరణాల నుంచి బయటపడాలని గుర్తు చేసుకోవటం కోసం భస్మాన్ని ఒంటికి పూసుకుంటారు. ఇది భస్మం యొక్క విశిష్టత.